ఆరోగ్యం బాలేక డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళినా ముందుగా చెప్పేది జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండమని. ఇక వెయిట్ లాస్ అవ్వాలన్నా, బాడీని ఫిట్ చేసుకోవాలన్నా అందరి ముందు ఉండే మొదటి టాస్క్ పిజ్జాలు, బర్గర్లకు దూరంగా ఉండడం. ఈ మధ్య కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో యూత్ జంక్ ఫుడ్కు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. మరి అదే పిజ్జా, శాండ్విచ్లు, బర్గర్లు, పానీపూరి, కూల్ డ్రింక్స్ ప్రసాదంగా గుడిలో ఇస్తే ఆలోచించడం కూడా కష్టమే అని అనుకుంటున్నారా? అయితే మన దేశంలోనే ఓ దేవాలయంలో ఇవే భక్తులకు ప్రసాదంగా ఇవ్వబడుతున్నాయి. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందా? ఆ గుడి ఎక్కడుంది? ప్రసాదం సాంప్రదాయం ఎందుకు మార్చారు? పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, పానీపూరీలు ఎందుకు ప్రసాదంగా ఇస్తున్నారు? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గుడిలో సాధారణంగా కొబ్బరికాయ, లడ్డూలు, పాయసం ఇలా లేదా పులిహోర ప్రసాదంగా పెడతారు. ఇది తరతరాలుగా ఆచారంగా వస్తుంది. ఇక తీర్థంలా కొబ్బరి నీళ్లు లేకపోతే తులసి దళాలతో చేసిన తీర్థాన్ని ఇస్తారు. కానీ మన దేశంలో రెండు ప్రసిద్ధ దేవాలయాల్లో ప్రసాదం ఆచారం నేటి పరిస్థితులకు అనుగుణంగా మారిపోయింది. ఆధునిక ఆహారాలకు దేవతలకు నైవేద్యంగా పెట్టి వాటినే ప్రసాదంలా భక్తులకు పంచుతున్నారు. గుజరాత్లోని రాజ్కోట్, చెన్నై సమీపంలోని రెండు ప్రసిద్ధ దేవాలయాల్లో దశాబ్దాలుగా పిజ్జా, శాండ్విచ్లు, బర్గర్లు, పానీపూరి, కూల్ డ్రింక్స్ ప్రసాదంగా పంచుతున్నారు. దీని వెనుక ఉన్న కారణం అందరినీ ఆకట్టుకుంటుంది. అది పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, వారి దీర్ఘాయువు కోసం చేసిన ప్రత్యేక ప్రతిజ్ఞ. ముందుగా జీవికా మాతాజీ దేవాలయం విషయానికి వస్తే రాజ్కోట్లోని రాజ్పుత్ పరాలో 60-70 ఏళ్ల నాటి జీవికా మాతాజీ ఆలయం ఉంది. స్త్రీలు తమ బిడ్డల దీర్ఘాయువు కోసం జీవించి ఉన్న తల్లికి పూజలు చేసే ఉపవాసం ఉంటారు. కాబట్టి మాతాజీ వారి కోరికలను తప్పకుండా తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. గతంలో ఇక్కడ కూడా మిగతా దేవాలయాల్లో లాగే కొబ్బరి, చక్కెరతో చేసిన సాధారణ ప్రసాదమే ఉండేది. అయితే గుడికి వచ్చే పిల్లలు సాంప్రదాయ స్వీట్లను తినడానికి ఇష్టపడకుండా మొండికేసేవారు. పిల్లలు సంతోషంగా గుడికి రావాలని, ప్రసాదం స్వీకరించాలని ఆలయ కమిటీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇకపై పిల్లలు ఇష్టపడే పిజ్జాలు, చాక్లెట్, భేల్, వడాపావ్, దబేలి, శాండ్విచ్, హాట్ డాగ్, పానీపూరి, శీతల పానీయాలు ప్రసాదంగా ఇక్కడ ఉంచుతారు. భక్తులు ఈ ఆహారాలను స్వయంగా తెచ్చి దేవతలకు నైవేద్యంగా సమర్పించి తిరిగి వాటిని పిల్లలకు సంతోషంగా ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. సనాతన ధర్మం కాలంతో పాటు మారుతోందని, ఏదో అలా ఉండవలసిన అవసరం లేదని, తినడం తాగడంలో కొత్త మార్పు వచ్చిందని, అందుకే పిల్లలకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ అమ్మకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంలా ఇవ్వబడుతుందని ఆలయ పూజారి ఆచార్య అంటున్నారు. ఇక కొంతమంది పిల్లలకు ఇష్టమైన స్టేషనరీ కిట్, లంచ్ బ్యాగ్ వంటి వాటిని కూడా అమ్మోరుకు నివేదించి చిన్న పిల్లలకు పంచుతూ ఉంటారు. దీంతో పాటు ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటంటే భక్తులు జీవికా మాతాజీని ఆన్లైన్లో కూడా దర్శనం చేసుకోవచ్చు. దీంతో పాటు తమిళనాడులోని చెన్నై సమీపంలోని పడప్పాయిలో ఉన్న జై దుర్గా పీఠం ఆలయం కూడా ఇదే తరహా ప్రత్యేకతను కలిగి ఉంది. హెర్బల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె శ్రీధర్ ఈ ఆలయాన్ని స్థాపించారు. ఇక్కడ కూడా సాధారణంగా పిజ్జా, బర్గర్లు, శాండ్విచ్లు, పానీపూరి, కూల్ డ్రింక్స్ దేవతలకు నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా భక్తులు తమ పిల్లల పుట్టినరోజులను ఆలయంలో నమోదు చేసుకుంటే ఆ రోజున ప్రత్యేకంగా కేక్ను కట్ చేసి ప్రసాదంగా ఉంచుతారు. ఈ ఆలయంలోని అన్ని ప్రసాదాలను ఆలయ పవిత్ర వంటగదిలో స్వచ్ఛతతో తయారు చేస్తారు. వీటికి FSSAI సర్టిఫికేషన్ కూడా ఉంది. దీంతో జై దుర్గా పీఠం అమ్మ దేవాలయం చిన్న పిల్లలకు చాలా ఇష్టంగా మారింది. చాలా మంది పిల్లలు ఇక్కడే తమ పుట్టినరోజులను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇలా విభిన్నంగా ఈ రెండు దేవాలయాల్లో ప్రసాదాలుగా పిజ్జా, బర్గర్లు, శాండ్విచ్లు, పానీపూరి, కూల్ డ్రింక్స్ పెట్టడం వెనుక కారణం మాత్రం ఒకటే. అదే పిల్లలు గుడికి వచ్చినప్పుడు సాంప్రదాయ స్వీట్లు తినడానికి ఇష్టపడరు. కానీ వారికి పిజ్జా, బర్గర్లను చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. అందుకే దేవత కూడా ఆధునిక పిల్లల ఆహారాన్ని అంగీకరిస్తుంది అనే భావనతో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ రెండు దేవాలయాలు కూడా పిల్లల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రసిద్ధి చెందినవే. కాబట్టి పిల్లలకు ఇష్టమైనదే ఆ అమ్మోరు తల్లి కూడా నైవేద్యంగా స్వీకరిస్తుంది అని ఆలయ అర్చకులు భావిస్తున్నారు.